వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. దయచేసి మీలో ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేస్తే ఈ వీడియో శ్రీవారి భక్తులకు చేరువవుతుంది. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఆర్తి ఛానల్ యొక్క లింక్ కమెంట్ సెక్షన్లో ఇస్తాను. జాయిన్ అయ్యి అన్ని అప్డేట్స్ తిరుమల గురించి లైవ్గా మీరు తెలుసుకోగలరు. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్, మీ అందరికీ కూడా స్వామివారిని ముందు గడప దర్శనం చేసుకోవాలి అని ఖచ్చితంగా ప్రతి శ్రీవారి భక్తులకు ఉంటుంది. ఈ అవకాశం ప్రతి నెల 8,500 మందికి వస్తుంది. కాబట్టి ఈ మే వారైనా, జూన్ వారైనా, జూలై వారైనా లేదా గత నెలల్లో ఎవరైనా కానీ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల్లో రిజిస్ట్రేషన్ చేసుకొని సెలెక్ట్ అవ్వకపోతే దయచేసి మీరందరూ కూడా ఆగస్టు నెలకి సంబంధించి ముందు గడప దర్శనం టికెట్లు అనగా సుప్రభాతము, తోమాల, అర్చన, అష్టాదళ పాద పద్మారాధన ఈ సేవా టికెట్లన్నీ కూడా రేపు మే 18వ తారీఖున ఉదయం 10 గంటలకు రిజిస్ట్రేషన్స్ అనేవి ఓపెన్ చేస్తున్నారు. బుక్ చేసుకోండి, అంటే రిజిస్ట్రేషన్స్ ఓపెన్ చేస్తున్నారు, చేసుకోండి. మే 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు ఈ రిజిస్ట్రేషన్స్ అనేవి ఓపెన్లో ఉంటాయి. 12 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఈ రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చండి. ఇండియా వాళ్ళైతే ఆధార్ నెంబర్తో చేసుకోండి, ఎన్ఆర్ఐ వాళ్ళైతే పాస్పోర్ట్ నెంబర్తో చేసుకోండి. అయితే రేపు ఉదయం 10 గంటలకు ఈ రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయ్యాక నేను లైవ్గా ఒక వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తా. అప్పుడు తెలియని వారు ఒకసారి చూసి చేసుకోండి. లేదా మన ఛానల్లో నేను ఒక వీడియో చేశా, మీకు కావాలి అంటే అడగండి, కామెంట్ సెక్షన్లో ఒకసారి చూసి అలాగే చేసుకోండి. ఇక చాలా మంది శ్రీవారి భక్తులు ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే మీరు కొన్ని రూల్స్ పాటించాలా. గతంలో ఎవరైనా సెలెక్ట్ అయితే అనగా సెలెక్ట్ అయిన వాళ్ళు ఈ ముందు గడప దర్శన టికెట్కి కనీసం 180 రోజులు గ్యాప్ ఉంటేనే తిరిగి రెండోసారి ఈ రిజిస్ట్రేషన్లో మీరు పాల్గొనగలరు. మీరు ఆఫ్లైన్లో సిఆర్ఓ ఆఫీస్లో సెలెక్ట్ అయినా కానీ మీరు ఈ రిజిస్ట్రేషన్ చేసుకోలేరు. ఆన్లైన్లో ఎలక్ట్రానిక్ డిప్ వేసుకున్నా కూడా ఈ రిజిస్ట్రేషన్ చేసుకోలేరు. కూలింగ్ టైం అనేది 180 రోజులు గ్యాప్ ఉంటేనే తిరిగి రెండోసారి మీరు ఈ రిజిస్ట్రేషన్లో పాల్గొనగలరు. అలాగే మీ ఈమెయిల్ ఐడి, మీ ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు 180 రోజుల్లో రిపీట్ అవ్వకూడదు. సపోజ్ ఎవరికో మీరు స్నేహితులకు రిజిస్ట్రేషన్ మీ ఫోన్ నెంబర్తో చేశారు, వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు ఆగస్టు నెలకి సంబంధించి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారు, కానీ మీ ఫోన్ నెంబర్ యూజ్ చేస్తే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోలేరు. అర్థమైంది కదండి. కాబట్టి 180 రోజుల్లో మీ ఈమెయిల్ ఐడి కానీ, ఫోన్ నెంబర్ కానీ, ఆధార్ నెంబర్ కానీ రిపీట్ అవ్వకుండా చూసుకోండి. ఒక రిజిస్ట్రేషన్లో 2 పాల్గొనవచ్చు. మీకు వీటిల్లో సెలెక్ట్ అయితే మే 20వ తారీఖున మధ్యాహ్నం 12 గంటలకు మీకు రిజల్ట్ ఇస్తారండి. ఎవరెవరైతే ఈ సేవలో సెలెక్ట్ అయ్యారో సెలెక్ట్ అయిన వాళ్ళంతా కూడా మధ్యాహ్నం 12 నుంచి, అంటే మే 20వ తారీఖున మధ్యాహ్నం 12 నుంచి 22వ తారీఖున మధ్యాహ్నం 12 గంటల వరకు అమౌంట్ పే చేయవచ్చు. అమౌంట్ పే చేస్తేనే మీరు సెలెక్ట్ అయినట్టు, ఓకేనా? అంటే కన్ఫర్మ్ అయినట్టు మీ టికెట్. చాలామంది మెసేజ్ రాగానే మేము సెలెక్ట్ అయ్యాం అనుకుంటారు, అలా కాదు. అర్థమైందా? ఇప్పుడు సుప్రభాతం అయితే 120, తోమాల అర్చన అయితే 240 రూపాయలు, అష్టాదళ పాద పద్మారాధన అయితే 1,250 రూపాయలు. ఇవి చాలా తక్కువ ధర. వీటిలో మీరు స్వామివారిని సేవ చేసుకొని ముందు గడప నుంచి చూడొచ్చు. సుప్రభాతము, అష్టాదళ పాద పద్మారాధన ఈ రెండింటికి కూడా చిన్నపిల్లల్ని 12 సంవత్సరాల లోపల పిల్లల్ని అలౌ చేస్తారు. తోమాల అర్చనకైతే 12 సంవత్సరాలు దాటితే పిల్లల్ని మీతో తల్లిదండ్రులతో అలౌ చేయరు. కొన్ని సందర్భాల్లో అయితే అలౌ కూడా చేస్తున్నారు. ట్రై చేయండి, ఇబ్బంది ఏం పడొద్దు. ఇక ఇవన్నీ వీటి రూల్స్. అయితే ప్రతిరోజు సుప్రభాతం ఉంటుంది కాబట్టి రోజుకి 250 సుప్రభాతం టికెట్లు రిలీజ్ చేస్తారు. తోమాల అర్చన అనుకోండి వారంలో 3 రోజులే ఉంటుంది. అష్టాదళ పాద పద్మారాధన అనుకోండి వారంలో 1 రోజే ఈ సేవ ఉంటుంది. కాబట్టి మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు రోజుకి
అన్ని రోజులు అన్ని డేట్లు క్యాలెండర్లో సెలెక్ట్ చేసుకోండి. అన్ని డేట్లు అన్ని సేవలు సెలెక్ట్ చేసుకోండి. మేము గతంలో సుప్రభాతం చూసాం, ఇప్పుడు అది చూడడం అట్లాంటివన్నీ పెట్టుకోవద్దు. అర్థమైంది కదా. ఇది రేపు రిజిస్ట్రేషన్స్ ఓపెన్. మీరు తప్పకుండా ttdevasanam.ap.gov.in వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోండి. 2 రోజులకి కూడా రూములు ఇస్తారు సెలెక్ట్ అయిన వాళ్ళు. కాబట్టి రిజిస్ట్రేషన్ 2 వ్యక్తులతో వేయండి. ఆన్లైన్లో రూమ్ కావాలంటే 2 వ్యక్తులతో టికెట్ ఉండాలి. ఇది ప్రస్తుత పరిస్థితి. ఇప్పుడు వేసవి సెలవులు మే, జూన్, జూలై. ఈ జూలై 15 వరకు కూడా విఐపి రికమెండేషన్ లెటర్లు రద్దు చేస్తారు. అలాగే ప్రోటోకాల్ వాళ్ళు మాత్రమే డైరెక్ట్గా రాగలరు. ఆన్లైన్లో టికెట్ ఉంటే దర్శనం చేసుకోండి. ప్రస్తుతానికి బాగా రష్ ఉంది. నేను మన వాట్సాప్ గ్రూపుల్లో, టెలిగ్రామ్ గ్రూపుల్లో పిక్చర్స్ కూడా పెడుతున్నాను. నడక మార్గం వారికైనా కానీ ఎవరికైనా కూడా బాగా రద్దీ ఉంది. ఆఫ్లైన్ ఉచిత సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలో మీకు ఉదయం 4 గంటల తర్వాత ఇస్తున్నారు. నడక మార్గం వాళ్ళు కూడా 4 గంటల తర్వాతే ఇస్తున్నారు. ఓకేనా. ఇంకా ఇప్పుడు వేసవి సెలవులు రద్దీ ఎక్కువ ఉంది. టికెట్ లేని వాళ్ళకి 24 గంటలు కూడా దర్శనం పడుతుంది. దయచేసి ఇవన్నీ తెలుసుకోండి. మనకి ఇంకా రేపటి నుంచి ఆగస్టు నెలకు సంబంధించి ఎలక్ట్రానిక్ లక్కీ సేవలు, అన్ని సేవలు, ముందు గడప దర్శన టికెట్లు, డైరెక్ట్ ఆర్స్ అన్ని 300 రూపాయల టికెట్లు, 500 రూపాయల టికెట్లు అన్నీ ఓపెన్ చేస్తున్నారు. అన్నీ ఆగస్టులో వచ్చేవాళ్ళు ఇప్పుడు బుక్ చేసుకోండి. మళ్ళీ మిస్ అయితే 3 నెలల వరకు టికెట్లు ఉండవు. ఈ నెల మే 25 ఉదయం 10 గంటలకు మీ అందరికీ కూడా ఆగస్టు 300 రూపాయల దర్శన టికెట్లు రిలీజ్ చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల తిరుపతి రూములు విడుదల చేస్తారు. బుక్ చేసుకోండి. మరి నేను ఈ వీడియో సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. మరి ఈ వీడియో మీకు ఎంతగానో హెల్ప్ అయిందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం.